రైతు సోదరులకు స్వాగతం. వ్యవసాయం చేయాలంటే సాగునీరు తప్పనిసరి. వర్షాధారంగా సాగు చేస్తే ఇక లాటరీ టికెట్ లాంటిదే. పంట వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. స్వతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాల పాటు తీవ్రమైన ఆహార కొరతతో బాధపడ్డాం. బెంగాల్ కరువు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా డెల్టా ప్రాంతంలో ఆ కరువు చూసి చెలించిపోయిన బ్రిటిష్ అధికారి కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారు. ఇక ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ, పెన్నా నది మీద కూడా ఒక డెల్టా ప్రాజెక్ట్ వచ్చింది ఒక బ్రిటిష్ కాలంలో. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన పెద్దలు అనేక భారీ ప్రాజెక్టులు నిర్మించారు. దేశంలో ఆహార కొరత లేకుండా మిగులు సాధించారు. 50 కోట్ల నుంచి భారతదేశంలో 144 కోట్లకు జనాభా పెరిగినా దేశంలో ఆహార కొరత లేదు. భారతదేశం ప్రతి సంవత్సరం 30 లక్షల టన్నుల బియ్యం, గోధుమలు ప్రపంచంలోని 52 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది. సరే, విషయానికి వస్తే ఎప్పుడో 30-40 సంవత్సరాల కిందట మన పెద్దలు నిర్మించిన ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతాం. మనం కల్లారా చూసాం, తుంగభద్ర డ్యాం 19 నెంబర్ గేటు కొట్టుకోవడం. పెద్దలు ప్రాజెక్టులు నిర్మించి మనకు అప్పచెప్తే వాటి గేట్ల మెయింటెనెన్స్ కూడా మన వాళ్ళు చేయడం లేదు. ఉచిత పథకాల మోజులో పడి ప్రాజెక్టుల కనీస నిర్వహణ నిధులు కూడా కేటాయించడం లేదు. ప్రాజెక్ట్ గేట్లు 40-50 సంవత్సరాల తర్వాత తుప్పుబట్టిపోతే వాటిని మార్చుకునే దిక్కు కూడా లేదు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఎలాగైతే కొట్టుకుపోయిందో నాగార్జున సాగర్లో గేట్ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. తాజాగా 3వ నెంబర్ గేటు, 10వ నెంబర్ గేట్ నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ అవుతా ఉంది. ప్రతి సంవత్సరం ప్రాజెక్టుల నిర్వహణ వేసవి కాలంలో మేనేజ్ ముందుగానే రెడీ చేసుకోవాలి. ఇంజనీర్లకు తెలుసు ఆ వ్యవహారం. అయితే నిధులు అందుబాటులో ఉంచాలి. సహజంగా మార్చి, ఏప్రిల్ వరకు సాగునీరు విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి పనులు చేయడం సాధ్యం కాదు. ఆ తర్వాత 2 నెలల సమయం ఉంటుంది. ఆ 2 నెలల్లో మొత్తం గేట్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ గేట్లు మార్చడం, గ్రీజ్ పెట్టుకోవటం, గేట్లు లిఫ్ట్ చేసే మోటార్లు పనిచేస్తానా లేదో చూసుకోవటం, ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఇక శ్రీశైలం స్పిల్వే మీదుగా నీరు పడే ప్రాంతంలో ఫ్లంజి పూల్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి ఎంత గొయ్యి అంటే 40 మీటర్ల లోతు. సరే, ఎటికేలకు 2 రాష్ట్రాలు స్పందించాయి. కృష్ణా బోర్డు కూడా స్పందించింది. ఇటీవల అక్కడ నీటిలోకి డ్రోన్ పంపించి ఎంత లోతు గొయ్యి ఉందనేది కూడా సర్వే చేశారు. ప్రస్తుతానికి డ్యామ్కి కొంచెం దూరంగా గొయ్యి పడింది కాబట్టి ఇమీడియట్ ప్రమాదం లేకపోయినా గొయ్యిను పూడ్చుకోవడం మంచిదని చెప్పేసి ఇంజనీర్లు కూడా సలహా ఇచ్చారు. తాజాగా కేఆర్ఎం కృష్ణా రివర్ బోర్డు కేఆర్ఎంబి చైర్మన్ కూడా శ్రీశైలం ప్రాజెక్టుని సందర్శించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ సీజన్ కొంచెం వాటర్ తగ్గగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతా ఉన్నాం. ఈలోగా ఆ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చేయగలిగింది ఏం లేదు. పెద్ద ఎత్తున నీరైతే లీక్ అవుతా ఉంది. గేట్లు గట్టిగానే ఉన్నాయి కానీ ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అంత పెద్ద ప్రాజెక్టు 15 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న ప్రాజెక్టు. ప్రారంభంలో విద్యుత్ ఉత్పత్తికే నిర్మించుకున్న అది ఇప్పుడు నీటిపారుదల సౌకర్యం, ముఖ్యంగా కరువు ప్రాంతాలైన రాయలసీమకి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకి పెద్ద ఎత్తున సాగునీరు అందిస్తూ ఉంది. అలాంటి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేయడం అంటే రైతుల్ని అన్యాయం చేయడం. ఆ ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మించాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కనీసం మెయింటెనెన్స్కి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేరా? శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తు 2 తెలుగు రాష్ట్రాలకు అంతా ఉంది. ఈ ఏడాది అది 1500 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తు కావచ్చు, ఎందుకంటే ఎక్కువ రోజులు నడుస్తూ ఉంది. అలాంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే భవిష్యత్తు తరాలు మిమ్మల్ని క్షమించవు. ఇప్పటికైనా స్పందించండి. ప్రతి ప్రాజెక్టుకి నిధులు కేటాయించండి. కేవలం ప్రాజెక్ట్ నిర్మించి వదిలేస్తే నడవదు. మెయింటెనెన్స్ అనేది ప్రతిదానికి అవసరం. ఒక చిన్న పాఠశాల భవనం నిర్మించుకుంటేనే వేసవి కాలంలో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
అంతేగాని వదిలేస్తే పనికి రాకుండా పోతాయి. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ప్రతి ప్రాజెక్టు మీద రివ్యూ చేయండి. ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో గమనించండి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు మాత్రం చేయవద్దు. భారీ ప్రాజెక్టులో కనుక ప్రమాదం జరిగితే లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో రాజకీయాలు మాత్రం మానుకోండి. దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.